సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వారా వద్ద జరిగిన ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మునిపల్లి మండలంలోని బుదేరకు పత్తి కలుపుతీత కోసం వెళ్లిన కూలీలు వారి స్వగ్రామమైన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపు క్షతగాత్రులంతా రోడ్డుపైన హాహాకారాలు చేస్తూ విలవిల్లాడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో 20 నిమిషాల వ్యవధిలోనే సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే 2 ప్రమాదాలు జరిగాయని చెప్పుకోవచ్చు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒక ప్రమాదం ఏది మనకి జహీరాబాద్ మండలం సత్వార్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇక్కడ స్పాట్ లోనే 5 చనిపోయారు. ఇంకొకరు మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్కడ ప్రాణాలు విడిచిన పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మనకి కోహిర్ మండలం దగ్గర అక్కడ శివార్లో ఏదైతే ఉందో అక్కడ ఒక కారు అతివేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో 3 కార్ల మీద పడడంతో ఈ కారులో ప్రయాణిస్తున్న సదాశివపేటకు చెందిన మరో వారిద్దరు స్నేహితులుగా చెప్తున్నారు. ఆ ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి ఉంది. ఎదురుగా ఉన్న 3 కార్లలో కూడా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే NH65 జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ విజయవాడ నుంచి ఇలా మొదలై ఇక్కడ మనకి ముంబై పూణే వరకు వెళుతుంది. ఈ పూణే సరిహద్దు ఏదైతే ఉందో ఇక్కడ వెళ్లే హైవే దగ్గర నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం నిన్న ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజ్గిరా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ గ్రామానికి చెందిన సుమారు 11 మంది మహిళా కూలీలు ఆటో డ్రైవరు మనకి సదాశివపేట మండలం అక్కడ బుదేరా గ్రామానికి పత్తిలోని కలుపుతీత కోసము వెళ్లారు. అక్కడ వెళ్లి పనులు ముగించుకొని అక్కడి నుంచి తిరిగి వారి స్వగ్రామమైన రాజ్గిరాకు వెళ్తున్న క్రమంలో ఇక్కడ మనకి సత్వారా శివారులో ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనం విజువల్స్ తో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఒక మహిళా కూలి యొక్క అద్దాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అది అతివేగంగా వచ్చిన ట్యాంకర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులందరూ చెల్లాచెదురుగా సుమారుగా ఒక కొన్ని మీటర్ల దూరం అంటే ఒక 4 నుంచి 5 మీటర్ల దూరము ఇంకొంతమంది బాడీలు అయితే మాత్రంగా 5 నుంచి 10 మీటర్ల దూరం వరకు కూడా ఎగిరిపడ్డాయని చెప్పి ఇక్కడ స్థానికులు మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ క్రమంలోనే ఇక్కడ మనకు కనిపిస్తుంది విజువల్స్. ఈ సంచిలో దీనిలోనే వాళ్ళు ఏదైతే లంచ్ మధ్యాహ్నం భోజనం కోసం అని చెప్పి తీసుకొస్తారు. ఈ భోజనం కోసం దీనిలో మరి వర్షం పడితే కప్పుకోవడానికి ఒక కవర్ కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఈ కవర్ ఒకవేళ పని మధ్యలో వర్షం పడితే ఆటంకం కలగకుండా ఉండడానికి దీన్ని రెయిన్ కోట్ లా కూడా వాళ్ళు వాడతారు. అలాగే వాళ్ళ లంచ్ బాక్స్ కనిపిస్తుంది. లంచ్ బాక్స్ తో పాటు వాటర్ బాటిల్, అలాగే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో పత్తిలో కలుపు తీయడం కోసంగా ఉపయోగించే కొడవలి ఇది. ఈ కొడవలితోనే వాళ్ళు మట్టిని తవ్వుతా కలుపు తీస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ధరించే వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి వాళ్ళ బట్టలు ఉన్నాయి. వాళ్ళ బట్టలతో పాటుగా అక్కడ మనం చూసినట్టయితే కొంచెం ఆకుకూర కూడా తీసుకొచ్చారు. వాళ్ళ పశువులకు ఏదైతే ఉందో వాళ్ళ పశువులకి పెట్టుకోవడానికి అక్కడ మనకు కనిపిస్తా ఉంది. గడ్డిని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయి, ప్రాణాలు మాత్రం పోరుతున్నాయి. దీనిపైన ఒకంత అధికారులు మొద్దు నిద్ర వీడాలి. ఈ ప్రమాదాలు బ్లాక్ స్పాట్లు జరిగే చోట్లను గుర్తించి వారికి సరైన సూచనలు, వారికి సరైన మార్కింగ్ కనిపించేలా విధంగా ఇక్కడ తగు సూచికలు బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. 12 మందిలో 6 చనిపోగా 6 గాయపడ్డారు. అసలు వారిది ఏ గ్రామము, అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు ఇక్కడికి? అయితే వాళ్ళు పత్తిలలో కలవకపోతారు. అక్కడ వాళ్ళ పనులు ఏముండయి. అయితే ఇక్కడ వచ్చి ఇట్లా నుంచి వాళ్ళు పెట్టుబొంబు పోయి ఇట్లా మలుతుంటే ట్యాంకర్ వచ్చి వాళ్ళకు నుంచి రాజగిర గ్రామం ఎంత దూరంలో ఉంటుంది? ఆ ఒక్క గ్రామమేనా లేదంటే ఆ పరిసర గ్రామాలు ఎవరైనా కూడా అలాగే కూలి వచ్చే పరిస్థితి ఉంటుంది? అక్కడ సింధులు వస్తుంది, తడపల్లి వస్తుంది, రాజగిర వస్తుంది, ఆమె తర్వాత మన్నెల్లి కొంత చుట్టుముత్తల బార్డర్లో వస్తుంది సార్. ఇది వాళ్ళకి ఎందుకంటే అక్కడ పని తక్కువ ఉండదు, అక్కడ కష్టం ఉంటుంది. పిలిస్తే పనికి వస్తారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు, డైలీ వస్తూ ఉంటారు. పత్తి పని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ గురించి వస్తారు వాళ్ళు కష్టం పాపం. వాళ్ళు పేదలు, వాళ్ళు వెనక ముంగట ఎవరు లేదు పాపం. వాళ్ళకి ఆటో డ్రైవర్తో ఏం లేదు అతని దగ్గర. అతని భార్యతో చాలా ఇది ఉన్నది, ఆ డ్రైవర్ ఏం లేదు, అతను పోయిండు, డ్రైవర్ లేదు. అందుగురించి వాళ్ళకి ఏమైనా మినిస్టర్ గురించి మనకు మా వినంతి మినిస్టర్కి ఏమైనా హెల్ప్ చేస్తారేమో మనం వినంతి చేస్తున్నాము. అది గురించి ఇది చాలా అన్యాయం. ఇది చూసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే మనం మన వంతు చేస్తున్నాం.
ఇది చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ప్రమాదం నిన్న జరిగింది. మొత్తంగా ఇంతకుముందు ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగాయా, లేదంటే ఈ ఈ రహదారి పైన ఇంకెక్కడైనా ఈ దగ్గరలో యాక్సిడెంట్లు జరిగే అవకాశం జరిగే ఉండేది? అప్పుడప్పుడు అయితే ఈ దారిలో అక్కడెక్కడ అవుతాయి, దారిలో యాక్సిడెంట్ అవుతాయి సార్. మీరు ఇది మినిస్టర్ సార్ మీరు ఇది చూసుకోవాలనుకుని మనం మనంతి చేస్తున్నాము. ఇది మనకు స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ రహదారి NH65 ఏదైతే ఉందో దీనిపైన చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన స్పందించాలి. ఒకంత ప్రమాద హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేయాలి. వేగం ఇది ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి కావడం వల్ల దీనిపైన మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తూ ఉంటాయి. వీటిని కట్టడి చేసేందుకు వేగ నియంత్రికలతో పాటుగా మనకి స్పీడ్ క్యాప్చర్ చేసే ఫైన్ వేసే విధంగా ఉండే కెమెరాలు సైతం ఏర్పాటు చేసేది ఒకంత వేగాన్ని కూడా నియంత్రించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన పైన ఒకంత ముఖ్యమంత్రి సహా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. సుమారు 25 కిలోమీటర్ల దూరంలోనే ఇంకో ప్రమాదం జరగడము, అక్కడ 2 ఇక్కడ 6 మొత్తంగా 8 మంది ఒకే రోజులో నిమిషాల వ్యవధిలోనే మరణించడం పట్ల ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. NH65 అంటే ఇది ఒక రక్త పిపాసి రక్తం మరిగిన రహదారిగా ఇక్కడ వీళ్ళు భావిస్తా ఉన్నారు. ఇది మొత్తంగా మనకి మంగళవారం రోజు రాత్రి జరిగిన జహీరాబాద్ లో ప్రమాద స్థలం వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, జహీరాబాద్ నుంచి.